హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ మష్రూమ్ పకోడీ. ఈ మష్రూమ్ పకోడీని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా మరియు ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. మష్రూమ్ పకోడీని తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: శనగపిండి 1 కప్పు, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్, సాల్ట్ టేస్ట్కి సరిపడా, కారం 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, వాము 1/2 టీ స్పూన్. నేను ఇక్కడ ఫుడ్ కలర్ని తీసుకున్నానండి, ఇది ఆప్షనల్. తర్వాత నేను ఇక్కడ 150 గ్రామ్స్ మష్రూమ్స్ని తీసుకున్నానండి. 150 గ్రామ్స్ మష్రూమ్కి 1 కప్పు శనగపిండి సరిపోతుంది. తర్వాత కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, తినే సోడా అండి, ఇది వంట సోడా అంటారు కదా, అది, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ముందుగా మష్రూమ్స్ని క్లీన్ చేసుకోవాలండి. కొద్దిగా గోరువెచ్చని వాటర్ని తీసుకొని అందులో 1 టీ స్పూన్ సాల్ట్ని వేయండి. తర్వాత మష్రూమ్స్ అన్నింటినీ వాటర్లో వేసి క్లీన్ చేసుకోవాలి. సాల్ట్ని వేయడం వల్ల మష్రూమ్స్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయండి. మనం గోరువెచ్చని వాటర్లో వేయంగానే మష్రూమ్స్ కలర్ ఒకలా మారిపోతాయి కదా, కొంచెం సాల్ట్ వేసామంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఈ విధంగా క్లీన్ చేసుకొని అన్నింటినీ పక్కకి తీసుకోండి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని రెడీగా పెట్టండి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని అందులో 1 కప్పు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, మీరు ఇక్కడ కారానికి బదులు పచ్చిమిర్చినైనా యాడ్ చేసుకోవచ్చండి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫుడ్ కలర్, చిటికెడు తినే సోడా. వీటన్నింటినీ యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకును కూడా యాడ్ చేసుకుని మరోసారి కలుపుకోండి. ఈ పిండిని ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ కలుపుకోవాలి. పిండిని మరీ జారుగా కాకుండా, అలాగని మరీ టైట్గా కాకుండా మీడియంగా ఉండేలాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధమైన కన్సిస్టెన్సీలో కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని పిండిలో యాడ్ చేసుకోవాలి. మష్రూమ్స్ అన్నింటికి పిండి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టి ఉంచండి. ఈలోపు మనం పకోడీలను వేసుకోవడానికి ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి కాగనివ్వండి. ఆయిల్ ఈ విధంగా కాగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మష్రూమ్ పకోడీ బ్యాటర్ని కొద్ది కొద్దిగా తీస్తూ పకోడీల మాదిరి ఆయిల్లో వేయండి. పకోడీల్ని వేసే ముందు ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి, లేదంటే ఆయిల్ని పీల్చేస్తాయి. పకోడీల్ని వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. అప్పుడే లోపలున్న మష్రూమ్ కూడా చక్కగా ఉడికిపోతుంది. ఈ మష్రూమ్ పకోడీని ఆయిల్లో వేయంగానే మష్రూమ్లో ఉన్న వాటర్ బయటికి వస్తూ చిటపటలాడుతూ ఉంటుందండి. విధంగా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదండి, మష్రూమ్ పకోడీ చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మనం వీటిని పేపర్ నాప్కిన్ మీదకి తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే అబ్జర్బ్ చేసేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మష్రూమ్ పకోడీని ఈజీగా మరియు టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో. వీటిని టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.